లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఓసారి ప్రశ్నించిన సిట్ నిన్న ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉంది. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును ఇద్దరిని కలిపి ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తోంది. గత 2 సార్లు జరిగిన విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు ప్రభాకర్ రావు. సమాధానం చెప్పకుండా అధికారులకే ఎదురు ప్రశ్నలు వేశారు. మరి ఇవాల్టి విచారణలో ఎలాంటి సమాధానాలు ఇస్తారో చూడాలి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఓసారి ప్రశ్నించిన సిట్ నిన్న ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉంది. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును ఇద్దరిని కలిపి ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తోంది. గత 2 సార్లు జరిగిన విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు ప్రభాకర్ రావు. సమాధానం చెప్పకుండా అధికారులకే ఎదురు ప్రశ్నలు వేశారు. మరి ఇవాల్టి విచారణలో ఎట్లా సమాధానం ఇస్తారనేది చూడాలి. ప్రణీత్ రావును క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. అలాగే ప్రణీత్ రావును, ప్రభాకర్ రావును ఇద్దరును ఎదురెదురుగా కూర్చోబెట్టి కలిపి కూడా విచారణ చేయబోతున్నారు. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, చాలా ఈరోజు కీలకమని చెప్పుకోవచ్చు. అంటే మొన్న ప్రభాకర్ రావును ఇండివిజువల్గా అతను ఇంట్రాగేట్ చేశారు. తర్వాత మళ్ళీ ప్రణీత్ రావును ఇంట్రాగేట్ చేశారు. ఈరోజు ప్రణీత్ రావుని, ప్రభాకర్ రావుని ఇద్దరిని ఇంట్రాగేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? ఏ కోణాల్లో ఈరోజు ప్రశ్నించబోతున్నారు? చక్రి, ముందుగా ఎప్పుడైతే ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడో మూడోసారి విచారణను ఎదుర్కోబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు తనను మాత్రమే విచారించారు. రెండోసారి విచారణకు హాజరవ్వాలి అని చెప్పినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, అదేవిధంగా తను బై ఎలక్షన్స్ టైంలో వాడినటువంటి 2 మొబైల్ ఫోన్స్, తను వాడినటువంటి ల్యాప్టాప్, మ్యాక్బుక్ వీటన్నిటిని కూడా తీసుకొని రావాలని చెప్పాడు. రెండోసారి విచారణకు హాజరైనప్పుడు తన 2 మొబైల్ ఫోన్స్ను సిట్ అధికారులకు అందజేశాడు ప్రభాకర్ రావు. నిన్న ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి మరొక నిందితుడు ప్రణీత్ రావును విచారించారు. ఎప్పుడైతే ప్రణీత్ రావును హార్డ్ డిస్క్ల ధ్వంసం కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి వివరాలన్నింటినీ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి టైంలో ప్రణీత్ రావు ముఖ్యంగా చెప్పినటువంటి పేరు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాను, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాను అని చెప్పాడు. అయితే నిన్న మరోసారి ప్రణీత్ రావును విచారించారు. తన నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. రెండోసారి విచారణకు ప్రభాకర్ రావును పిలిచి అడిగినప్పుడు ప్రణీత్ రావుకు నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానీ లేకపోతే హార్డ్ డిస్క్లకు ధ్వంసానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, కేవలం శాఖాపరమైనటువంటి ఆదేశాలు మాత్రమే ఇచ్చానని చెప్పి ప్రభాకర్ రావు చెప్పాడు. అయితే ప్రణీత్ రావుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం శాఖాపరమైనటువంటి సంబంధాలు మాత్రమే అని చెప్పినటువంటి టైంలో నిన్న ప్రణీత్ రావును మరోసారి పిలిచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తన దగ్గర ఉన్నటువంటి మరికొన్ని ఆధారాలను కూడా సేకరించారు. సో ఈరోజు ప్రభాకర్ రావు విచారణ చాలా కీలకం కాబోతోంది. ఈరోజు ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును కూడా పిలిచి విచారించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అటు ప్రణీత్ రావును విచారించినప్పుడు ప్రభాకర్ రావు పేరు చెప్తున్నాడు, కానీ ప్రభాకర్ రావును విచారిస్తున్నప్పుడు మాత్రం ప్రణీత్ రావుకు నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అని చెప్తున్నాడు. హార్డ్ డిస్క్ ధ్వంసానికి సంబంధించి కానీ లేకపోతే పెన్ డ్రైవ్లను ధ్వంసం చేయడానికి సంబంధించి కానీ ఫోన్ ట్యాంపింగ్లకు పాల్పడాలి అని చెప్పి ఎవరెవరు నెంబర్స్ ఇచ్చాడు అనే వాటిపైన కూడా ప్రభాకర్ రావు నేనేం చెప్పలేదని చెప్తున్నాడు. సో ఈరోజు ఇద్దరిని కలిపి విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ప్రణీత్ రావుకి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి ప్రభాకర్ రావు దగ్గర నుంచి, ఎవరెవరిని మొబైల్ నెంబర్స్ను ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి ఇచ్చాడు, లేకపోతే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయమని ఎప్పుడు చెప్పాడు. కానీ ప్రభాకర్ రావు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ రోజు నేను సాయంత్రం 4 గంటలకే పదవి విరమణ చేశాను, కానీ రాత్రి 8 గంటలకు జరిగినటువంటి హార్డ్ డిస్క్ల ధ్వంసం పైన నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. కానీ ప్రణీత్ రావు చెప్తుంది మాత్రం ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే నేను హార్డ్ డిస్క్ల ధ్వంసం చేశాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇద్దరిని కలిపి విచారిస్తే మాత్రం పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిన్న ప్రణీత్ రావు మధ్యాహ్నం తర్వాత విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. కాబట్టి ప్రణీత్ రావు కాసేపట్లో ఇక్కడికి వస్తాడా, లేకపోతే ప్రభాకర్ రావును మరోసారి ప్రశ్నించిన తర్వాత ప్రణీత్ రావును మధ్యాహ్నం తర్వాత పిలిచే అవకాశం ఉందా అనేది చూడాలి. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.